హలో అందరికీ, నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు ది టీడీ అడ్డా ఛానల్. ఇక లేట్ చేయకుండా మన వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక ఇప్పుడు టైం చూస్తున్నట్లయితే 2:40 అయితే అవుతుంది. ఇక నేనైతే తినడం అయితే అయిపోయింది. ఇక తినడం ఫినిష్ అయిపోయింది. ఫుడ్ సూపర్గా ఉంది ఫుడ్ అయితే. ఇక నేనైతే మా స్టోర్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను, చూడొచ్చు. ఇక ఇప్పుడైతే మనం గేట్ అయితే పెట్టేస్తున్నాము. ఇక గేట్ పెట్టేసి మనం మన స్టోర్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక గేట్ అయితే పెట్టడం అయితే అవుతుంది, చూడొచ్చు మీరు. గేట్ అయితే పెట్టేస్తాను నేను. ఇక మన స్టోర్కి అయితే నేను స్టార్ట్ అయిపోతున్నాను. ఇక ఈరోజు అయితే నేను పొద్దున అయితే వెళ్ళలేను, ఎందుకంటే ఈరోజు హోలీ ఉండడంతో నేనైతే పొద్దున అయితే వెళ్ళలేదు. ఇక నేను ఈరోజు వెళ్ళలేదు, కానీ హోలీ అయితే ఆడలేదు. ఎందుకంటే మీరు నిన్నటి 9th వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక అది సంగతి. అందుకే నేను హోలీ అయితే ఆడలేదు, లేకపోతే నేను హోలీ అయితే ఆడేవాడిని. ఇంకా ఏంటంటే మన ఛానల్కి కొత్త వాళ్ళు వచ్చినట్లయితే లైక్ షేర్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పాత వాళ్ళు యాజ్ యూజువల్ లైక్ షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ అయితే చేస్తలేదు. కామెంట్ చేస్తే నా వీడియోస్ ఎట్లా ఉన్నాయో నాకు కూడా తెలుస్తుంది. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే హోలీ అయితే ఉంది. ఇక నిన్న కూడా చూసుకున్నట్లయితే హోలీ ఉంది. అలాగే నిన్న కామదహనం కూడా చేశారు. ఆ వీడియోని అయితే నేను ఈరోజు పెట్టడం జరుగుతుంది. ఇక హోలీ ఉండడంతో అందరు గుడ్లతో రంగులతో ధూమ్ధామ్గా ఎంజాయ్ అయితే చేశారు. కొంతమంది అయితే డీజేలు ఇంకా బ్యాండ్లు పెట్టుకొని బాగా ఎంజాయ్ చేశారు. కొంతమంది అయితే కోలలు కూడా ఆడారు. ఈరోజు అయితే కిరాణ్ షాప్లో అయితే గుడ్లు అయితే బాగా సేల్ అయితే అయ్యాయి. ఏ రోడ్డు మీద చూసినా ప్రతి ఒక్క చోట గుడ్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక రంగులు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి, వాటర్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇక హోలీ అయితే ధూమ్ధామ్గా అయితే ఎంజాయ్ అయితే చేశారు ఈరోజు. అరే బాయ్, ఈరోజు ఏంది బాయ్, ఎవరి ముఖం చూసినా రంగులు రంగులే కనిపిస్తున్నాయి. అసలు ఈరోజు ఏముంది బాయ్? అరే బాయ్, ఈరోజు ఏముందో నీకు తెలియదా? ఈరోజు హోలీ పండుగ బాయ్. చూడొచ్చు, ముందు మొత్తం రంగులమయమే అయిపోతారు. ఇక గుడ్లు రంగులు మొత్తం రంగులు రంగులు అయిపోతారు. అందుకే ఈరోజు హోలీ పండుగ, దాన్నే హోలీ పండుగ అంటారు బాయ్. అవునా బాయ్, నాకు తెలియదు. మళ్ళా కొత్తగా చెప్తున్నావు ఏంది బాయ్? ఈరోజు హోలీ పండుగ అని తెలుసు, మరి ఇంత దారుణంగా పూసుకుంటారా బాయ్? ఇట్లా రంగులు పూసుకుంటేనే దాన్ని హోలీ పండుగ అంటారు బాయ్. అరే ఏంది బాయ్, నువ్వు ముచ్చట్లు చెప్పుకుంటేనే మన స్టోర్కి అయితే వచ్చేసినాం. ఏంది బాయ్ నువ్వు ఏం ముచ్చట్లు చెప్తావు బాయ్? ఇక చూడొచ్చండి, నేను స్టోర్కి అయితే వచ్చేసినాను. ఇక లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఏంది బాయ్ నువ్వు చూస్తుండగానే 9 అయితే అయిపోయింది. ఇక స్టోర్ అయితే నేను క్లోజ్ చేసేసిన బాయ్. ఇక మీరు చూడొచ్చు, నేనైతే స్టోర్ క్లోజ్ అయితే చేసేసాను. ఇక లేట్ చేయకుండా మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అయితే మనకు 9 o'clock అవుతుంది. ఇక ఎక్కువ చూసుకున్నట్లయితే చుట్టుపక్కల మొత్తం స్టోర్స్ అయితే క్లోజ్ అయితే చేసేసారు. ఎందుకంటే ఈరోజు హోలీ పండుగ కావడంతో మనకు తొందరగానే బంద్ అయిపోయాయి. అసలు కొన్ని స్టోర్స్ అయితే ఓపెన్ కాలేవు, ఎక్కువ శాతం అయితే. కొన్ని మాత్రమే మనకు ఓపెన్ అయితే చేయడం జరిగింది. ఇక అన్నీ అయితే క్లోజ్ అయితే చేయడం జరిగింది. ఇక నేనైతే ఈరోజు హోలీ పండుగ ఉండడంతో నేను మధ్యాహ్నం అయితే మన స్టోర్కి అయితే వెళ్ళాను. ఇక అది సంగతి. ఇక నేనైతే లేట్ చేయకుండా మన ఇంటికి అయితే వెళ్ళిపోతాను. ఇక చూడొచ్చు, నేనైతే మన రూట్లోకి అయితే వచ్చేసాను. మన ఇంటికి వెళ్ళే రూట్లో చుట్టుపక్కల చూసుకోవచ్చు, స్టోర్స్ అన్నీ చాలా వరకు క్లోజ్ అయితే ఉన్నాయి ఈరోజు పండుగ కావడంతో. ఇక నేనైతే లేట్ చేయకుండా వెళ్ళిపోతున్నాను. ఇక వెళ్ళి అయితే మనం డిన్నర్ అయితే చేసేయాలి. ఇక మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ప్రీవియస్ వీడియోలో అయితే మొత్తం ఇక్కడ లైటింగ్తో మొత్తం కలకలలాడిపోయేది. కానీ ఇప్పుడైతే పండుగ కావడంతో ఎక్కువ మంది షాప్స్ అయితే ఓపెన్ అయితే చేయలేదు. ఇక్కడ పక్కన చూడొచ్చు, మొత్తం కూరగాయలు అయితే అమ్ముతున్నారు. ఇక ఈ పండుగ దాంట్లో కూడా మనకు కూరగాయలు అమ్మే వాళ్ళు అయితే వచ్చి మా కూరగాయలు అయితే అమ్ముతున్నారు, చూడొచ్చు మీరు పక్కన. ఇక ఈరోజు అయితే ఎక్కువ వరకు అయితే స్టోర్స్ అయితే క్లోజ్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు ఎక్కువ మంది అయితే కనబడటం లేదు, ఎందుకంటే ఇది పండగ కాబట్టి. ఇక కూరగాయలు అయితే దండిగా అయితే అమ్ముతున్నారు. ఇక మీరు చూడొచ్చు. ఇక పండుగ అంటే నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి. నేను చిన్నప్పుడు అయితే పండుగ అయితే చాలా ఆనందంగా ఆడుకునేవాడిని. ఇక రంగులు, మళ్ళీ గుడ్లు, టమాటాలు ఎవి దొరికితే అవి వాటితో అయితే నేను హోలీ పండుగ అయితే ఆడుకునేవాడిని.
ఇక అప్పటి రోజులైతే వేరండి. ఇక టమాటాలు కానీ, గుడ్లు కానీ, రంగు కానీ ఏది పడితే అది దాంతో అయితే మేము అయితే ఆడుకునే వాళ్ళం. ఇక మా ఇంటి దగ్గర ఒక కుంది టైప్ ఒకటి పెద్ద హౌస్ అయితే ఉండేది. ఇక దాంట్లో చాలా వరకు నీళ్ళు ఉండేవి. ఇక మేము హోలీ అయిపోయిన తర్వాత దాంట్లో అయితే దుంకే వాళ్ళము. ఇక దుంకి మంచిగా ఈత కొట్టుకుని ఆడుకునే వాళ్ళము. అలాగే కాకుండా మా ఇంటి దగ్గర ఒక ఒక వాగు టైప్ ఒకటి ఉంటుండేది అన్నమాట. ఇక మేము హోలీ అయిన తర్వాత దాంట్లో అయితే స్నానం అయితే చేస్తుంటే ఇక అప్పటి రోజులే వేరు అండి. ఇంకోటి గుర్తుకొచ్చిందండి. హోలీ అంటే మేము జాజిరా ఆట అనే ఒకటి ఆడేవాళ్ళం కోళ్ళతోటి. ఇక ప్రతి ఇంటికి వెళ్ళి మేము బియ్యము అవైతే కలెక్ట్ చేసేవాళ్ళం. ఆ కలెక్ట్ చేసిన బియ్యంతో బయట అయితే అమ్ముకొని రంగులు అయితే కొనుక్కొచ్చుకొని ఇక రంగుల పండుగ అయితే మేము జరుపుకునే వాళ్ళము. ఇక అప్పుడైతే అదైతే మాకు చాలా స్పెషల్. ఇక చాలా ఆనందంగా ఉండేది అప్పుడు అలా చేసి మంచిగా హోలీ పండుగ జరుపుకోవడం అనేది. ఇక ఇప్పుడైతే పెద్దవాళ్ళం కావడంతో అలాగైతే ఆడటం లేదు. ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చాను. ఇక టీవీలో మన పుంజన్న వీడియోస్ అయితే చూస్తున్నాను. గేమ్ ప్లే చూసుకుంటూ నేనైతే డిన్నర్ అయితే చేస్తున్నాను. ఇక నా డిన్నర్ చేసేసి నేనైతే నిద్రపోతాను. ఇక రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అలాగే అందరికీ గుడ్ నైట్ అండి. ఇక మా ఊర్లో అయితే 13వ డేట్ నాడు పొద్దున్న 4 గంటలకు కామధానం అయితే సక్సెస్ఫుల్గా పూర్తయితే చేసుకున్నాము.